హాయ్ గుడ్ మార్నింగ్. టుడే రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ. చికెన్ పకోడీకి కావాల్సింది హాఫ్ కిలో చికెన్ తీసి పక్కన పెట్టాలి. దీన్ని శుభ్రంగా కడిగేసి స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు వేసి అండ్ హాఫ్ లెమన్ని గింజలు లేకుండా పిండేయాలి. గింజలు లేకుండా పిండేసి దీన్ని మొత్తాన్ని కలిపేయాలి. ఇలా కలిపిన తర్వాతకి 2 టేబుల్ స్పూన్ కారం వేయాలి దీంట్లోకి. ఇలా కారం వేసిన తర్వాతకి దీన్ని కూడా కలిపేయాలి. నెక్స్ట్ 1½ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలిపేయాలి. నెక్స్ట్ దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేయాలి. నెక్స్ట్ 1 స్పూన్ శనగపిండి, 2 స్పూన్ బియ్యపు పిండి, 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసి ఉంచాలి. తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి మొత్తాన్ని కలిపేయాలి. ఇలా కలిపే ముందు మనకు కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ కలిపేయాలి. లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ కలిపేయాలి. కలిపేసిన తర్వాత క్యాప్ పెట్టుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాతకి ఈ చికెన్ పకోడాని పీసెస్ని మొత్తం ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. వేసే ముందు ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో పెట్టుకోవాలి. ఆఫ్టర్ మనం వేసిన తర్వాతకి ఫ్లేమ్ అనేది హై టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా ఉంచిన తర్వాతకి ఇది మొత్తం క్రిస్పీగా వేగాలి. క్రిస్పీగా కొంచెం టెండర్గా అనిపించినప్పుడు మనం దాంట్లోంచి తీసివేయాలి. ఒక బౌల్లో టిష్యూ వేసుకొని టిష్యూ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా తీసేస్తుంది. ఇలా గినక చేస్తే మనం చికెన్ అనేది ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. సేమ్ నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇలానే క్రిస్పీగా టెండర్గా వచ్చిన తర్వాతకి టిష్యూ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకొని తినటమే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.